జేఈ లాంటి టఫెస్ట్ ఎగ్జామ్స్ ని క్రాక్ చేసేసి IIITs, NITs, IITs లాంటి టాప్ ఇన్స్టిట్యూషన్ లోపల ఇంజనీరింగ్ చేయాలి అనుకునేటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్స్ అందరికీ ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వినండి. మీకు తెలుసో తెలీదో జేఈ ఎగ్జామ్ కి కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి ప్రిపేర్ అవుతారు. ఊహ తెలిసినప్పటి నుంచి నేను పలానా ఎన్ఐటీలో సీటు కొట్టాలి, పలానా ఐఐటీలో సీటు కొట్టాలి, ఐఐటి బాంబే ఈస్ మై డ్రీమ్ కాలేజ్, ఐఐటి ఢిల్లీ ఈస్ మై డ్రీమ్ కాలేజ్, ఐఐటి ఖరగ్పూర్ ఈస్ మై డ్రీమ్ కాలేజ్ అని లక్ష్యంగా పెట్టుకుని చదివే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు. అలాంటి లక్షల మంది స్టూడెంట్స్ ని దాటేసి నువ్వు ముందుకెళ్ళాలి అన్నట్టయితే ఖచ్చితంగా పిల్లలు మీకు ఒక స్ట్రాటజీ అవసరం అవుతుంది. వెరీ ఇంపార్టెంట్. స్ట్రాటజీ కంటే కూడా మీకు ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ అనేది అవసరం అయిపోతుంది. ఎస్, విల్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద స్ట్రాటజీ. స్ట్రాటజీ కంటే ముందు మీరు ఇంకొన్ని విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. వాటి గురించి మనం మాట్లాడుకుందాం వన్ బై వన్. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవ్రీబడి యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ యువర్ కంఫర్ట్ జోన్. అర్థం కాలేదా? చెప్తారండి. అన్ని లక్షల మంది స్టూడెంట్స్ కాంపిటీషన్ ని మీరు బ్రేక్ చేయాలంటే పిల్లలు, నాకు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడాలి, యూట్యూబ్ షార్ట్స్ చూడాలి, ఫ్రెండ్స్ తోని పార్టీకి వెళ్ళాలి, ఫ్యామిలీ ఫంక్షన్స్ లోకి వెళ్ళాలి, పండుగలు పబ్బాలు అన్ని కావాలి. వాటన్నిటితో పాటు నా లక్ష్యాన్ని నేను సాధించాలి అనుకున్నట్టయితే పిల్లలు చాలా కష్టం అవుతుంది రా. ఇవన్నీ కూడా మిమ్మల్ని వెనక్కి లాగేస్తాయి, మీ లక్ష్యాన్ని చేరువవ్వకుండా. అందుకనే గుర్తుపెట్టుకోండి, మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. వీటన్నిటిని కొంతకాలం పాటు పక్కన పెట్టాలి. ఎందుకంటే పిల్లలు, జీవితంలో మీరు ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకోండి, ఏ సక్సెస్ పీపుల్ అయినా మీరు ఒకసారి చెక్ చేయండి. ఎవరు కూడా ఒక్క రోజులో అంత గొప్ప వాళ్ళు అవ్వలేదు. వాళ్ళు జీవితంలో సక్సెస్ అవ్వడానికి ఎన్నో సాక్రిఫైజెస్ వాళ్ళు చేశారు. వాళ్ళ లైఫ్ లోపల చాలా సాక్రిఫైజెస్ చేశారు. జీవితాంతం మిమ్మల్ని సాక్రిఫైస్ చేయమని ఎవరు అడగరు. మీ లక్ష్యాన్ని సాధించే వరకు ఒక 6 months పాటు అన్ని ఎంటర్టైన్మెంట్స్ ని పక్కన పెట్టాలి. కంప్లీట్ గా పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. 90% వరకు అన్ని ఎంటర్టైన్మెంట్స్ ని పక్కన పడేసేయండి. అప్పుడే మీ లైన్ క్లియర్ అవుతుంది. ఎప్పుడైతే ఈ డిస్ట్రాక్షన్స్ అన్ని కూడా మీరు పక్కన పడేసి మీ లక్ష్యం పైన ఫోకస్ చేస్తారో అప్పుడు మీ లైన్ క్లియర్ అయిపోతుంది. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరగలుగుతారు. అందుకనే ప్రతి ఒక్కరు మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. రెండో వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ ని కలిగి ఉండాలి. ఏంటి సార్ స్ట్రాంగ్ మైండ్ సెట్? నానా, మీరు గట్టిగా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అడ్డుకునేది ఎవరో తెలుసానన్నా? మీ మైండే. ఎందుకంటే మీకు తెలుసు, రోజుకు 10 గంటలు, 15 గంటలు, 16 గంటలు ఎప్పుడు మీరు చదువుకోలేదు. సడన్ గా నేను రోజుకు 10 గంటలు, 14 గంటలు, 15 గంటలు చదివి జేఈ లాంటి టఫెస్ట్ ఎగ్జామ్ ని క్రాక్ చేస్తా అంటే వెంటనే నీ మైండ్ నీకు సపోర్ట్ చేయదు. చాలా ఇబ్బందులు పెడుతుంది. వెంటనే డిస్ట్రాక్ట్ అవుతుంది. నీ వల్ల కాదు, నువ్వు చేయలేవని నీ మైండే నీకు చెప్తుంది. వీటితో పాటు నీ మైండే నీకు సపోర్ట్ చేయనప్పుడు నీ ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేస్తుంది? మీ బంధువులు, రిలేటివ్స్ ఉంటారు కదా, కాకుల్లా గద్దలా పొడిచే వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు? ఎవరు సపోర్ట్ చేయరు. అందరూ నేను డిస్కరేజ్ చేస్తారు. అందరూ నువ్వు ఒక యావరేజ్ స్టూడెంట్, నీ వల్ల కాదు, నువ్వేం చేయలేవు అని నేను ఎప్పుడు డిస్ట్రాక్ట్ చేస్తూనే ఉంటారు. నేను వెనక్కి లాగాలనుకుంటూనే ఉంటారు. అందుకే వాళ్ళు చెప్పే మాటలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి నీ లక్ష్యం వైపు నువ్వు స్ట్రాంగ్ గా ముందుకెళ్ళాలి అన్నట్టయితే పిల్లలు, ఖచ్చితంగా నీకంటూ ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ అవసరం అవుతుంది. ఖచ్చితంగా ఈ రోజు నుంచే ఆ స్ట్రాంగ్ మైండ్ సెట్ ని మీరు అలవాటు చేసుకోవాలి. థర్డ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మై డియర్ స్టూడెంట్స్, కన్సిస్టెన్సీ ఈజ్ కీ ఫర్ సక్సెస్ అంటారు. డు నాట్ డిపెండ్ ఆన్ ద మోటివేషన్. ఎస్, మోటివేషన్ అవసరం అయిపోతుంది, నేను కాదని చెప్పట్లేదు. బట్ అది ఇన్స్టెంట్ గా మాత్రమే అవసరం అయిపోతుంది నాన్న. కానీ లాంగ్ టర్మ్ లోపల నీ లక్ష్యాన్ని నువ్వు సాధించాలంటే ఖచ్చితంగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఒకరోజు చదివి మనం గ్యాప్ ఇవ్వకూడదు, 2 రోజులు చదివి మనం గ్యాప్ ఇవ్వకూడదు. నెక్స్ట్ 180 days పాటు, 6 months పాటు కన్సిస్టెన్సీ గా ప్రతి రోజు మనం చదువుతూనే ఉండాలి. ఎలాంటి రివార్డ్స్ రావు, ఎవరు మనల్ని పొగడరు, ఏం చేయరు. మనమే మన సొంతగా లోపల నుంచి మనం మోటివేషన్ తెచ్చుకొని, సెల్ఫ్ మోటివేషన్ తెచ్చుకొని ప్రతిరోజు చదువుతూ వెళ్ళాలి. అలా చదివితేనే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని మనం సాధించగలుగుతాం. జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకున్నాను, ఏ విజయం కూడా, ఏ సక్సెస్ కూడా మన దగ్గరికి రాదు. మనమే దాన్ని కష్టపడి అచీవ్ చేయాలి, సాధించాలి, పోరాడాలి. రాధురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం, ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించేవానికి కానిది ఏముంది, కాలంతో పయనించేవానికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకి. రాధురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం, ఎప్పటికైనా సొంతం. ఇకపోతే మన స్ట్రాటజీ గురించి మాట్లాడితే, జేఈ మెయిన్స్ 2027 కి ఎంత టైం ఉంది, సిలబస్ ఎప్పటిలోపు కంప్లీట్ చేయాలి, రివిజన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, ఎన్ని క్వశ్చన్స్ ని సాల్వ్ చేయాలి, చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఏంటి,
సేఫ్ స్కోర్ అనేది ఎంత ఉంది, ఎన్ని క్వశ్చన్స్ ని సాల్వ్ చేయాలి, ఎవ్రీథింగ్ మనం డిస్కస్ అనేటువంటి చేద్దాం. జాగ్రత్తగా వినండి పిల్లలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సేఫ్ స్కోర్ గురించి మనం మాట్లాడతారా పిల్లలు, మీకు గనక 94% రావాలి అన్నట్టయితే 100 నుంచి 140 మధ్యలో మార్క్స్ రావాలి. మీకు 99% రావాలి అన్నట్టయితే 180 నుంచి 220 మధ్యలో మార్క్స్ వచ్చినట్టయితే 99% రావడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు మీకు ఎన్ఐటీస్ లోపల ఎన్ని మార్క్స్ వస్తే సీట్ రావడానికి ఛాన్స్ ఉందో చెప్పుకుందాం. ఎన్ఐటీస్ ని మనం టాప్ ఎన్ఐటీస్ ని టైర్ 1 ఎన్ఐటీస్ అనుకుంటున్నాం, అండ్ మీడియం ఎన్ఐటీస్ ని మనం టైర్ 2 ఎన్ఐటీస్ అనుకుంటున్నాం. మనకి ఏవైతే కొత్తగా అయిన ఎన్ఐటీస్ ఉన్నాయో అంత ఎక్కువగా మనకి డిమాండ్ లేని కొంచెం తక్కువ ప్రియారిటీ ఇచ్చేటువంటి ఎన్ఐటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని టైర్ 3 ఎన్ఐటీస్ అంటున్నాం. మీకు గనక టైర్ 1 ఎన్ఐటీస్ లోపల టాప్ ఎన్ఐటీస్ లోపల సీట్ రావాలి అన్నట్టయితే, అది కూడా టాప్ బ్రాంచెస్ లైక్ సిఎస్సి లాంటి టాప్ బ్రాంచెస్ లోపల మీకు సీట్ రావాలి అన్నట్టయితే టైర్ 1 ఎన్ఐటీస్ లోపల 210 నుంచి అంటే 210 నుంచి 240 మధ్యలో మార్క్స్ అనేటువంటిది రావాలి. అదే టైర్ 2 కాలేజెస్ లోపల టాప్ బ్రాంచ్ లోపల సీట్ రావాలి అన్నట్టయితే, టాప్ బ్రాంచెస్ లైక్ సిఎస్సి రిలేటెడ్ కోర్ బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో, లేదంటే ఈసీ కావచ్చు, వాటి లోపల సీట్ రావాలి అన్నట్టయితే టైర్ 2 లోపల 190 నుంచి 210 మధ్యలో మార్క్స్ అనేటువంటిది రావాలి. టైర్ 3 లోపల మీకు 140 నుంచి 185 మధ్యలో మార్క్స్ అనేటువంటిది రావాలి. ఇప్పుడు టాప్ బ్రాంచెస్ కాకుండా ఇవే ఎన్ఐటీస్ లోపల మనకి తక్కువ ప్రియారిటీ, తక్కువ డిమాండ్ ఉన్నటువంటి ఏవైతే బ్రాంచెస్ ఉంటాయో లైక్ సివిల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, ఓకేనా. యాక్చువల్గా డిమాండ్ అనేటువంటిది అన్నిటికంటే ఎక్కువ ఉంటుంది, బట్ స్టూడెంట్స్ యొక్క ప్రిఫరెన్స్ అనేటువంటిది తక్కువగా ఉన్నటువంటి బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో సో వాటి లోపల సీట్ రావాలి అన్నట్టయితే పిల్లలు, అంటే లాస్ట్ బ్రాంచెస్ లోపల సీట్ రావాలి అన్నట్టయితే టైర్ 1 ఎన్ఐటీస్ లోపల సీట్ రావాలి అన్నట్టయితే 150 నుంచి 180 మధ్యలో మార్క్స్ అనేటువంటిది రావాలి. టైర్ 2 ఎన్ఐటీస్ లోపల సీట్ రావాలి అన్నట్టయితే లాస్ట్ బ్రాంచెస్ లోపల 140 నుంచి 150 మధ్యలో మార్క్స్ అనేటువంటిది రావాలి. టైర్ 3 ఎన్ఐటీస్ లోపల సీట్ రావాలంటే 115 నుంచి 145 మధ్యలో మార్క్స్ అనేటువంటిది వస్తే మీకు ఛాన్స్ అనేటువంటి ఉంది. సో మొత్తానికి పిల్లలు సేఫ్ స్కోర్ గురించి మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు పిల్లలు మీ అందరికి తెలిసిందే జేఈ మెయిన్స్ 2027 కి అప్రాక్సిమేట్లీ ఇంకా 180 డేస్ అనేటువంటిది టైం ఉంది. ఈ 180 డేస్ లో ఏం చేయాలో చలో మనం రోడ్ మ్యాప్ ని డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి పిల్లలు. ఫస్ట్ మీ అందరికి తెలిసిందేరా పిల్లలుగా, ఇప్పుడు మనం జూలైలో ఉన్నాం, మనకి ఎగ్జామ్ అనేటువంటిది జనవరిలో కండక్ట్ చేస్తారు. మేబీ మోస్ట్లీ పిల్లలు 21 జాన్ నుంచి 1 ఫిబ్రవరి మధ్యలోనే మీకు ఫస్ట్ అటెంప్ట్ అనేటువంటిది జరుగుతుంది. సెకండ్ అటెంప్ట్ అనేటువంటిది మీకు తెలుసు ఏప్రిల్లో ఉంటుందిరా పిల్లలు. జేఈ అడ్వాన్స్ అనేది మీకు మేలో ఉంటుంది, ఇది కూడా అందరికీ తెలిసిందే. రిమెంబర్ రా పిల్లలు, మనం లాజికల్ గా చూసుకున్నట్టయితే పిల్లలు జేఈ మనకి ఏదైతే మెయిన్స్ ఫస్ట్ అటెంప్ట్ ఉందో పిల్లలు మనకి దానికి కాంపిటీషన్ కొంచెం తక్కువగా ఉంటుంది నాన్న. అఫ్ కోర్స్ తక్కువ ఉంటుందనే దానికంటే కొంచెం తక్కువ మార్క్స్లు వచ్చినా కూడా పిల్లలు మీకు మంచి పర్సెంటేజ్ అనేది వస్తుంది, మంచి కాలేజ్ లోపల మంచి ఎన్ఐటీస్ లోపల సీట్ అనేటువంటిది వస్తుంది రా నాన్న. అదే మనం జనవరి మనకి ఏప్రిల్ అటెంప్ట్ కనుక ప్రిపేర్ అయినట్టయితే, సెకండ్ అటెంప్ట్ కి ప్రిపేర్ అయినట్టయితే అప్పటికి అందరి బోర్డ్ ఎగ్జామ్ అనేటువంటి కంప్లీట్ అయిపోయి ఉంటుంది, అందరూ మీ కాంపిటీషన్కి వస్తారు, అందరూ ప్రిపేర్ అవుతారన్న. సో కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి మీకు ఎక్కువ మార్కులు వచ్చినా కూడా మంచి ఎన్ఐటీస్ లోపల సీట్ అవ్వడానికి కొంచెం తక్కువ ఛాన్సెస్ అనేటువంటిది ఉంటాయి, కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి. అండ్ ఇంకో వెరీ ఇంపార్టెంట్, మీరు జనవరి అటెంప్ట్ కనుక ప్రిపేర్ అయ్యి బాగా రాసి మంచి పర్సెంటేజ్ తీసుకుని క్వాలిఫై అయినట్టయితే పిల్లలు మీకు జేఈ అడ్వాన్స్ కు చూసుకున్నట్లయితే చాలా టైం అనేటువంటిది ఇక్కడ మీకు మిగులుతుంది అన్న. మనకి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ జేఈ అడ్వాన్స్ కి ప్రిపేర్ అవ్వడానికి చాలా టైం మిగులుతుంది. అదే మీరు ఏప్రిల్ అటెంప్ట్ కోసం ప్రిపేర్ అయినట్టయితే పిల్లలు జేఈ అడ్వాన్స్ కి ప్రిపేర్ అవ్వడానికి పిల్లలు చాలా తక్కువ టైం ఉంటుంది. సో ఐ విల్ ఆల్వేస్ సజెస్ట్ ద స్టూడెంట్స్ ప్రిపేర్ ఫర్ ద జనవరి అటెంప్ట్. ఎస్ కొంచెం మనకి కష్టంగా ఉంటుంది, ఎందుకంటే పిల్లలు మీరు బోర్డ్స్ తో పాటు ప్రిపేర్ అవ్వాలి. డ్రాపర్స్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కానీ ప్రజెంట్ 12th చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కి కొంచెం కష్టంగా ఉంటుంది. ఐపీని అండ్ జేఈ మెయిన్స్ ని మేనేజ్ చేస్తూ చదవాలరా పిల్లలు, తప్పదు. సో మీరు కొంచెం కష్టపడితే మీకు నెక్స్ట్ ఫర్దర్ గా అన్ని ప్రాసెస్ అనేటువంటివి ఈజీగా ఉంటుందిరా పిల్లలు. నౌ జాగ్రత్తగా వినండి. జూలై ఇప్పుడు ప్రెసెంట్ 15 డేస్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనకి జనవరి 21 వరకు అంటే అప్రాక్సిమేట్లీ 180 డేస్ అనేటువంటి పిల్లలు మనకి టైం అనేటువంటి ఉంది. 6 మంత్స్ అప్రాక్సిమేట్లీ 6 మంత్స్ టైం అనేటువంటి మనకు ఉంది. గుర్తుపెట్టుకోండి, ఎట్ ఎనీ కాస్ట్ జూలై నుంచి అక్టోబర్ వరకు మీరు సిలబస్ ని కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నించాను అన్న. ఎందుకు సార్ ఇంత తొందరగా సిలబస్ అనేటువంటి కంప్లీట్ చేసుకోవాలంటే పిల్లలు గుర్తుపెట్టుకోండి, మీకు రివిజన్ కి టైం అనేటువంటిది ఉండాలి కాబట్టి ఖచ్చితంగా రివైజ్ చేయాలి. మనం ఎంత కష్టపడి చదివినప్పటికీ కూడా రివిజన్ బాగా చేయకపోయినట్టయితే పిల్లలు మనకి ఎగ్జామ్ లో గుర్తుకుండదు, మీరు చేయలేరు, ఆన్సర్స్ చేయలేరు. అందుకనే రివిజన్ బాగా చేయాలి అన్నట్టయితే మీకు రివిజన్ కి మినిమం టైం అనేటువంటిది ఇవ్వాలి.
సార్ ఎందుకు సార్ మేము డైరెక్ట్ డిసెంబర్ వరకు చదువుకొని డిసెంబర్ నుంచి జనవరి వరకు ప్రిపేర్ అవ్వచ్చు ఒక 20-25 డేస్లో అంటే పిల్లలు మీకు అంత టైం ఉండదు అన్న. మీకు తెలుసో తెలీదో మీకు మధ్యలో ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అనేటువంటి వస్తాయి, దాని తర్వాత ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేటువంటి ఉంటాయి, రైట్? దాని తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్ కోసం మీరు ప్రిపేర్ అనేటువంటి అవ్వాలి, ఫిబ్రవరిలోనే ఉంటుంది. సో జనవరి లోపల నువ్వు జేఈ మెయిన్స్ కి ప్రిపేర్ అవుతూ ఉండగలుగుతావా? ఎంతో కొంత మీకు డిస్ట్రాక్షన్ అనేది ఉంటుంది, ప్రెజర్ అనేది ఉంటుంది. సో అందుకనే వీలైనంత తొందరగా అక్టోబర్ వరకు కనుక మీరు సిలబస్ కంప్లీట్ చేసినట్టయితే డెఫినెట్ గా మీకు మంచి ఛాన్సెస్ ఉన్నాయి టాప్ ఎన్ఐటీస్ లో కావచ్చు, లేదంటే మీరు దాని తర్వాత అడ్వాన్స్ కి ప్రిపేర్ అవుదామని కూడా చాలా టైం అనేటువంటిది ఉంటుంది. మంచి ఐఐటి లోపల సీట్ కూడా కొట్టచ్చు. అందుకనే ఎట్ ఎనీ కాస్ట్ ప్రతి ఒక్క స్టూడెంట్ ట్రై చేయండి అక్టోబర్ వరకు సిలబస్ ని కంప్లీట్ చేయడానికి. మీకు ఆఫ్లైన్ సెంటర్లో అప్పటి వరకు సిలబస్ కంప్లీట్ కాదు సార్, ఇంకేదైనా ప్రాబ్లం ఉంది సార్, అసలు మా కోచింగ్ తీసుకునే స్తోమత లేదు అలా అనుకునే ప్రతి ఒక్క స్టూడెంట్స్ యూట్యూబ్ లోపల మేము ఫ్రీగా క్లాస్ అనేటువంటి చెప్తున్నాం. ఖచ్చితంగా మంచి క్వాలిటీ కంటెంట్ అనేటువంటి ఇస్తాం. ఈసారి నేను ఛాలెంజ్ గా తీసుకున్నాను. నేను కెమిస్ట్రీ చెప్తాను, కెమిస్ట్రీలో ఎస్పెషల్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ చెప్తాను. సిలబస్ మొత్తం అక్టోబర్ వరకు కంప్లీట్ అనేటువంటి చేస్తాను. అండ్ ట్రిపుల్ టైం నేను రివిజన్ అనేటువంటి చేస్తాను. ఒక్క మార్క్ కూడా నేను పోనివ్వను. వీలైనంత వరకు మంచి స్టాండర్డ్ కంటెంట్ నేను ఇస్తాను. యూట్యూబ్ లోపల ఫాలో అవడానికి ప్రయత్నించాను రా పిల్లలు. క్లాసెస్ అప్డేట్ కూడా మీకు ఫర్దర్ గా ఇస్తాను, జాగ్రత్తగా వినండి. సో అక్టోబర్ వరకు మీరు సిలబస్ ని కంప్లీట్ అనేటువంటి చేయాలి రా పిల్లలు. బై నవంబర్ ఓకేనా పిల్లలు, మనకి రివిజన్ నవంబర్ వరకు నుంచి మనం స్టార్ట్ చేయాలి. నవంబర్ నుంచి మన రివిజన్ అనేటువంటిది స్టార్ట్ చేసేసి పిల్లలు జనవరి వరకు మనకి మధ్యలో గ్యాప్స్ వస్తాయి. గ్యాప్స్ వచ్చినా కూడా వాటిని పక్కన పెడితే మొత్తానికి మీరు చదివినంత కూడా బాగా రివిజన్ అనేటువంటి చేయాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఈ జూలై నుంచి మొదలుకుంటే జనవరి వరకు మీరు ఏం చేస్తారో తెలియదు నాన్న. ఖచ్చితంగా మినిమం 6000+ క్వశ్చన్స్ ని మీరు సాల్వ్ చేయాలి. 6000+ క్వశ్చన్ ని సాల్వ్ చేయాలి. 3 సబ్జెక్ట్స్ నుంచి 6000+ క్వశ్చన్స్ ని సాల్వ్ చేయాలి. మినిమం రా పిల్లలు, ఇది మినిమం. మీరు 6000 నుంచి ఇంకా ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ ని సాల్వ్ చేస్తే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావచ్చు, లేదంటే మోడల్ క్వశ్చన్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, మీరు ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ ని సాల్వ్ చేస్తే మీకు సీట్ రావడానికి ఛాన్సెస్ అనేటువంటివి అంత ఎక్కువగా పెరుగుతాయి. జేఈ మెయిన్స్ ఈస్ ఆల్ అబౌట్, ఈ జేఈ మెయిన్సే కాదు పిల్లలు, నీట్ కావచ్చు, వెబ్సైట్ కావచ్చు, ఇవన్నీ కూడా కాన్సెప్ట్ ని క్రిప్సిగా నేర్చుకొని మంచిగా క్వశ్చన్స్ ని ఎంత ఎక్కువ సాల్వ్ చేసినట్టయితే అంత ఎక్కువ మనకి ఎక్స్పీరియన్స్ అనేటువంటి వస్తుంది, అంత బాగా మనం పర్ఫామ్ చేయగలుగుతాం. క్వశ్చన్ సాల్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా పెద్ద కీ రోల్ ని మనకి ప్లే అనేటువంటి చేస్తుంది. దట్స్ వై మినిమం 6000+ క్వశ్చన్స్ ని మీరు సాల్వ్ చేయాలి మొత్తం 3 సబ్జెక్ట్స్ నుంచి కలిపి, రైట్? దెన్ మార్క్ టెస్ట్ లో పిల్లలు మనకి నవంబర్ నుంచి జనవరి వరకు. సో మీరు ఎలాగో అక్టోబర్ వరకు కంప్లీట్ సిలబస్ ని చేస్తారు. మీకు వీలైతే మధ్యలో చాప్టర్ వైజ్ మార్క్ టెస్ట్ ఉంటే చాప్టర్ వైజ్ మార్క్ టెస్ట్లు అటెంప్ట్ చేయండి. లేదు సార్ మొత్తం సిలబస్ అయిపోయిన తర్వాతనే మార్క్ టెస్ట్లు అటెంప్ట్ చేసుకుందాం అనుకుంటారంటే అక్టోబర్ వరకు సిలబస్ కంప్లీట్ చేస్తాం కదా, మీరు రివిజన్ చేసే టైంలోనే నవంబర్ నుంచి జనవరి వరకు ఎగ్జామ్ అయ్యేంత వరకు మీరు మార్క్ టెస్ట్లని అటెంప్ట్ చేయాలి పిల్లలు. మినిమం మీరు ఒక 100 మార్క్ టెస్ట్లని అటెంప్ట్ అనేటువంటి చేయాలి. ఇది పాసిబుల్ నెంబర్ అని మీకు అనిపించకపోవచ్చు, బట్ ట్రై యువర్ బెస్ట్. ఏ విధంగా అయితే మీరు క్వశ్చన్స్ ని ఎంత ఎక్కువ సాల్వ్ చేస్తే అంత ఎక్కువ ప్రాబబిలిటీ పెరుగుతుందని చెప్పినగా సీట్ రావడానికి, అంతే విధంగా మీరు ఎన్ని ఎక్కువ మార్క్ టెస్ట్లను మీరు అటెంప్ట్ చేసినట్టయితే అంత ఎక్కువ పిల్లలు ఛాన్సెస్ అనేటువంటి పెరుగుతాయి మీకు సీట్ రావడానికి. బికాస్ మనం ర్యాండమ్ గా క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేయడం వేరు, డైరెక్ట్ ఒక ఎగ్జామ్ లాగా పెట్టుకొని మార్క్ టెస్ట్ లోపల డైరెక్ట్ జేఈ మెయిన్స్ ఎలాగా జరుగుతుందో అంతే టైంతోని అలాంటి క్వశ్చన్స్ మనకి ఇస్తారు కాబట్టి, సో వాటిని సాల్వ్ చేసినట్టయితే టైం మేనేజ్మెంట్ అనేటువంటి మీకు బాగా తెలుస్తుంది. ఏ క్వశ్చన్ ని ఎంత టైం లోపల సాల్వ్ చేయాలి, ఏ చాప్టర్ లో వీక్ ఉన్నావు, ఏ చాప్టర్ లో స్ట్రాంగ్ ఉన్నావు, ఎవ్రీథింగ్ నీకు మార్క్ టెస్ట్ నుంచి తెలుస్తుంది. కాబట్టి మార్క్ టెస్ట్ అటెంప్ట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అన్న. మనకి మార్క్ టెస్ట్ అంటే ఏం లేదు, ఇవి డమ్మీ టెస్ట్లు, ఎగ్జాక్ట్ గా జేఈ మెయిన్స్ లాగా ఉండేటువంటి వాటికి టెస్ట్, రైట్? సో ఇది పిల్లలు ఫస్ట్ స్ట్రాటజీ. ఇకపోతే పిల్లలు మనం ఒకసారి 11th వర్సెస్ 12th చూసినట్టయితే అన్ని సబ్జెక్ట్స్ 11th వర్సెస్ 12th ఒకసారి గమనించినట్టయితే ఎక్కడి నుంచి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి, ఎక్కడి నుంచి తక్కువ మార్క్స్ వస్తున్నాయి గమనించినట్టయితే, సో ఫిజిక్స్ గురించి మాట్లాడితే మీరు ఏ సబ్జెక్ట్ తీసుకోండి, ఫిజిక్స్ తీసుకోండి, కెమిస్ట్రీ తీసుకోండి, మ్యాథమెటిక్స్ తీసుకోండి. ఇదిగో ఈ కలర్ లో ఉన్నవన్నీ ఏంటి పిల్లలు, క్లాస్ 11th. ఇది పిల్లలు రెడ్ కలర్ ఉన్నాయి, క్లాస్ 12th స్టార్ట్స్. సో మనకి మెజారిటీ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేటువంటి పిల్లలు 12th నుంచి అడుగుతున్నాడు. మోర్ దెన్ 50% ఆఫ్ ది వాట్ మనకి క్వశ్చన్స్ అన్ని కూడా క్లాస్ 12th నుంచే అడుగుతున్నారన్న మనకి. అంటే 12th పైన మనం ఎక్కువ ఫోకస్ అనేటువంటి చేయాలి పిల్లలు మనకి 11th కంటే. బట్ 11th పైన ఎక్కడంటే బేసిక్స్ ఏ చాప్టర్స్ అయితే ఉంటే వాటిపైన బాగా ఫోకస్ అనేటువంటి చేయాలి. దెన్ మనకి 12th పైన ఎక్కువ ఫోకస్ అనేటువంటి చేయాలి, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది వాట్ మనకి క్వశ్చన్స్ అనేటువంటివి అంటే ఎక్కువ ఫోకస్ అనేటువంటిది మీకు 12th నుంచే మీకు అడుగుతాడు కాబట్టి, రైట్? ఇకపోతే పిల్లలు మనం చాప్టర్ వైజ్ వెయిటేజ్ గురించి మాట్లాడతారు పిల్లలు మనకి. ఇదిగో చూడండి, మనకి ఇది
ఫస్ట్ మనం మ్యాథ్స్ గురించి మాట్లాడతాం. ఫస్ట్ క్లాస్ 11th, క్లాస్ 12th, దాని తర్వాత ఫిజిక్స్ క్లాస్ 11th, క్లాస్ 12, దాని తర్వాత కెమిస్ట్రీ క్లాస్ 11th, క్లాస్ 12. జాగ్రత్తగా వినండి పిల్లలు, మనకి 2024, 2025, 2026 ఈ 3 years కి సంబంధించినటువంటి ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని అనలైజ్ చేసి నేను మీకు చెప్తున్నాను. నేను 11th నుంచి కావచ్చు, 12th నుంచి కావచ్చు, ప్రతి సబ్జెక్ట్ నుంచి నేను చాప్టర్స్ ని నేను 3 types గా డివైడ్ చేస్తున్నాను. ఒకటేమో షూర్ షార్ట్ చాప్టర్స్, ఇంకొకటి మనకి మేనేజబుల్ చాప్టర్స్, ఇంకొకటి అంటే మనకి ఎఫర్ట్ బేస్డ్ మనకి టాపిక్స్, అంటే ఎక్కువ ఎఫర్ట్స్ ఇవ్వాలి. ఇవి మేనేజబుల్. ఇవేంటి పిల్లలు ఖచ్చితంగా చేయాల్సినటువంటి చాప్టర్స్ ఇవి, అంటే హై వెయిటేజ్ చాప్టర్స్ ఖచ్చితంగా చేయాల్సినటువంటివి, కొంచెం ఈజీగా ఉంటాయి. మనం ఎఫర్ట్ ఇస్తే మనం ఎక్కువ మార్క్స్ ని తెచ్చుకోవచ్చు. సో అలాంటి చాప్టర్స్ ని ఇక్కడ ఉంచడం జరిగింది రా పిల్లలు. అండ్ వీటి నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఇక్కడ నేను మీకు ఇచ్చాను. ఇదంతా యావరేజ్ తీసి ఇవ్వడం జరిగింది రా పిల్లలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లాస్ లోపలికి మనకి కోఆర్డినేట్ జామెట్రీ అండ్ మనకి కోనిక్ సెక్షన్స్ ఉన్నాయి. ఈ చాప్టర్ నుంచి రా పిల్లలు 2024 లోపల మొత్తం అన్ని షిఫ్ట్లు కలిపి ఒక 78 క్వశ్చన్స్ అనేటువంటి వచ్చాయి. 2025 లోపల 71 క్వశ్చన్స్ అనేటువంటి వచ్చాయి. 2026 లో కూడా అప్రాక్సిమేట్లీ 71 క్వశ్చన్స్ అనేటువంటి వచ్చాయి రా పిల్లలు. మనకి ప్రతి షిఫ్ట్ మీ టోటల్ షిఫ్ట్ చెప్పాను, ప్రతి షిఫ్ట్ లోపల ఆన్ యావరేజ్ గా తీసుకుంటే పిల్లలు మనకి ఇక్కడ నుంచి 3 to 4 క్వశ్చన్స్ అనేటువంటివి వస్తున్నాయి. ప్రతి షిఫ్ట్ లోపల 3 to 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. అందుకనే హై వెయిటేజ్ ఉన్నటువంటి వాటి మనకి చాప్టర్, రైట్. అదే విధంగా సీక్వెన్సెస్ అండ్ సిరీసెస్, దాని తర్వాత బైనామిల్ థియరీస్, దాని తర్వాత మిగిలిన అన్ని చాప్టర్స్ సంబంధించినటువంటి ఇక్కడ ప్రొవైడ్ చేశాను షూర్ షార్ట్ చాప్టర్స్ నుంచి. సో మొత్తానికి పిల్లలు ఇవి ఈజీగా ఉంటాయి, కొంచెం వెయిటేజ్ ఎక్కువ ఉన్నటువంటి చాప్టర్స్. సో ఇవి గనక పిల్లలు మీరు క్లియర్ చేసినట్టయితే ఇవి 11th నుంచి మీకు 7 నుంచి 9 క్వశ్చన్స్ అనేటువంటివి వస్తాయి రా పిల్లలు. ఇక్కడ నుంచి 28 నుంచి 34 మార్క్స్ అనేటువంటి ఇక్కడ నుంచి వస్తాయి. ఇవి పిల్లలు ఇవి మీకు టైం లేకపోయినట్టయితే ఈ రెండింటిని స్కిప్ చేసినా ఏం కాదు, లేదంటే ఈ మిడిల్ గా ఉన్నదాన్ని కొంచెం పైన చదువుకుంటే వెళ్ళినా ఏం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు హై వెయిటేజ్ చాప్టర్స్ ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నించాను మనకి 11th నుంచి. ఇదిగో ఇవి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ హై వెయిటేజ్ చాప్టర్స్, ఓకేనా. షూర్ షార్ట్ అవి ఖచ్చితంగా చదవాల్సిందే రా పిల్లలు. దాని తర్వాత 12th నుంచి చూడండి, మనకి మెట్రిసెస్ కావచ్చు, డిటర్మినేట్స్ కావచ్చు, దాని తర్వాత 3D జామెట్రీ కావచ్చు, వెక్టర్ ఆల్జీబ్రా కావచ్చు, ఇవన్నీ ఇక్కడ నుంచి మొదలుకుంటే ఇక్కడ వరకు రా పిల్లలు. మనకి ఇవన్నీ కూడా చూడండి జాగ్రత్త విన. మనకి 2024, 2025, 2026 సంబంధించినటువంటి ఏ షిఫ్ట్ లోపల ఎన్ని క్వశ్చన్స్ అంటే దేంట్ లోపల ఏ ఇయర్ ఎన్ని క్వశ్చన్స్ అడిగాడు, యావరేజ్ గా మొత్తం ప్రతి షిఫ్ట్ లోపల ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి ఇక్కడ మెన్షన్ అయిపోయింట్ చేస్తాను. ఇక్కడ నుంచి 2 క్వశ్చన్, ఇక్కడ నుంచి 1 to 2 క్వశ్చన్, ఇక్కడ నుంచి 1 to 2 క్వశ్చన్, 1 to 2 క్వశ్చన్, 1 to 2 క్వశ్చన్, 0 to 1 క్వశ్చన్స్. ఇవి షూర్ షార్ట్ టాపిక్స్ రా పిల్లలు. ఖచ్చితంగా చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి మీరు ప్రిపేర్ అయినట్టు మీకు 6 నుంచి 11 క్వశ్చన్స్ అనేటువంటి వస్తాయి రా పిల్లలు. 6 నుంచి 11 క్వశ్చన్స్ వస్తాయి. 24 నుంచి మీకు 44 మార్క్స్ అనేటువంటి ఇక్కడ నుంచి వస్తాయి. ఇవి ఖచ్చితంగా చేసేసేయండి, రైట్. దెన్ పిల్లలు మనకి ఇదిగో 11th కి సంబంధించినప్పుడు మ్యాథ్స్ అయిపోయింది, ఇగో మీకు ఫిజిక్స్. అదే విధంగా పిల్లలు మీకు ఏంటిది ఫిజిక్స్ 11th ఫిజిక్స్, ఇది 12th ఫిజిక్స్. దెన్ కెమిస్ట్రీ 11th కెమిస్ట్రీ, అదే విధంగా పిల్లలు మనకి 12th కెమిస్ట్రీ. ఒకసారి మీరు ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకోండి రా పిల్లలు. ఎవ్రీబడి టేక్ స్క్రీన్ షాట్. నేను ప్రతిదీ చెప్తూ వెళ్తే మీకు కూడా టైం ఎక్కువ అయిపోతుంది రా పిల్లలు. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెంబర్ 1 మ్యాథ్స్ 11th, దెన్ మ్యాథ్స్ 12th, దెన్ ఫిజిక్స్ 11, దెన్ ఫిజిక్స్ 12, దెన్ పిల్లలు కెమిస్ట్రీ 11, దెన్ కెమిస్ట్రీ 12. సో ఇలా మీరు 11th and 12th ఈ 3 సబ్జెక్ట్స్ లోపల 11th and 12th నుంచి ఈవెన్ మీరు ఓన్లీ హై వెయిటేజ్ చాప్టర్స్ ఇవి చదివినా కూడా, ఫస్ట్ చెప్పినా కదా షూర్ షార్ట్ టాపిక్స్ ఏవైతున్నాయో, షూర్ షార్ట్ చాప్టర్స్ ఏవైతున్నాయో ఇవి చదివినా కూడా పిల్లలు మీకు ఈజీగా మీకు 180+ మార్క్స్ అనేటువంటివి ఈజీగా వస్తాయి అన్న. మనకి 180+ మార్క్స్ ఇక్కడ నుంచి ఈజీగా వస్తాయి. సో 180+ మార్క్స్ వచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక టాప్ NITs లోపల సీట్ రావడానికి దేర్ ఆర్ హై ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఇవి కంప్లీట్ చేయండి. టైం మిగిలితే పిల్లలు నెక్స్ట్ ఇక్కడికి రండి, మేనేజబుల్ టాపిక్స్ దగ్గరికి రండి మనకి, ఓకేనా. ఎఫర్ట్స్ ఎక్కువగా ఇచ్చేటువంటి చాప్టర్స్ దగ్గరికి, ఓకేనా. అంత ఫాస్ట్ గా వెళ్ళకండి రా పిల్లలు, ఓకేనా. బాగా టైం అనేటువంటిది మనం ఇచ్చినట్టయితే ఏమవుతుందంటే టైం సరిపోకపోవచ్చు, ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది కాబట్టి, రైట్ ఎవ్రీబడి. ఓకే, సో మొత్తానికి పిల్లలు సబ్జెక్ట్ వైజ్ గా ఏ సబ్జెక్ట్ లోపల ఎంత పర్సెంట్ ఎన్ని మార్క్స్ రావాలి, ఓకేనా. మనం మాట్లాడుకుంటే ఫిజిక్స్ లోపల 68 నుంచి మనకి 85 మార్క్స్ అనేటువంటిది రావాలి రా పిల్లలు. మీకు 99% రావాలి అనేటైతే కెమిస్ట్రీ లోపల 56 నుంచి మనకి 77 మార్క్స్ అనేటువంటి రావాలి, 99% రావాలంటే మ్యాథమెటిక్స్ లోపల 36 నుంచి 59 మార్క్స్ వస్తే 99% రావడానికి ఛాన్స్ అనేటువంటి. మ్యాథ్స్ చాలా టఫ్ గా ఇస్తున్నారు రా పిల్లలు మనకి, ఓకేనా. ఫిజిక్స్ కొంచెం ఫిజిక్స్ ఈజీగా ఇస్తున్నారు, ఓకేనా. దెన్ కెమిస్ట్రీ ఇది రా పిల్లలు మనకి. ఆఫ్ కోర్స్ ఇవి రెండు ఒకటే లెవెల్లో ఇస్తున్నారు ఆల్మోస్ట్, రైట్. సో ఇది పిల్లలు స్ట్రాటజీ.
ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటాను. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా JEE Mains 2027కి సంబంధించింది కామెంట్ బాక్స్ లో అడగండి రా పిల్లలు. యూట్యూబ్ లోపల కూడా మేము సిరీస్ అనేటువంటిది ఆల్రెడీ స్టార్ట్ చేసేసాం. నా కెమిస్ట్రీ క్లాసెస్ కూడా పిల్లలు విత్ ఇన్ 1 or 2 days నుంచి స్టార్ట్ అనేటువంటి చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. లవ్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్. ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు. మీ మీద నాకు నమ్మకం ఉంది. మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని ప్రిపరేషన్ ని స్టార్ట్ చేయండి. ఈ రోజు నుంచే, రైట్ నౌ, ఇప్పటి నుంచే మీ వెనకాల వేదాంతు అనేది ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్. బాయ్.